ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నేను బలహీనురాల్ని, నేను బలహీనుడిని, నా వల్ల ఏమీ చేత కాదు, నేను అయోగ్యురాల్ని, ఈ రీతిగా నేను నువ్వే శపించుకున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. వేగుల వారి మాటలు వినినటువంటి వేసైనటువంటి రాహాబు దేవుడు చేసినటువంటి శూర కార్యములు వినినటువంటి రాహాబు, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి రాహాబు ఆ యొక్క ఎరికోని ముట్టడి వేసేటువంటి సమయంలో తాను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె యొక్క పేరు కూడా చేర్చబడినది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నీ బలహీనతను బట్టి కాదు, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క తెలివితేటలను బట్టి కాదు, కానీ నీవు దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి భయభక్తులను చూసినటువంటి దేవుడు ఆయన కృప ద్వారానే నీకు యోగ్యత దయచేసేవాడిగా ఉన్నాడు. ఆయన కృప ద్వారానే ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.